విద్యార్థి దశలోనే సామాజిక దృక్పథాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో మానవీయ విలువలు పెంపొంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని పీడీఎస్యు పూర్వ విద్యార్థి రాష్ట్ర నేత రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. పీడీఎస్యు అర్ధ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల బాలికలకు నిర్వహించిన వాలీబాల్ పోటీలను పూర్వ విద్యార్థి పెదనాటి వెంకటేశ్వర్లు, ముత్తవరపు పాండురంగారావు, పందిరి నాగిరెడ్డి, పారా సీతయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జార్జిరెడ్డి అమరత్వంతో ఆవిర్భవించిన పీడీఎస్యు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఉద్యమించడంతో పాటు సామాజిక సమస్యలపై పోరాటం చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు, హాస్టల్ సమస్యలు, విద్యార్థులపై వేధింపులు తదితర సామాజిక అంశాలపై పోరాటం చేసిందన్నారు. దీంతో పాటు పౌర హక్కులకు భంగం కలిగిన ప్రతి సందర్భంలోనూ పీడీఎస్యు విద్యార్థులు తమ బాధ్యతను నిర్వర్తించారని తెలిపారు. పాశ్చాత్య విష సంస్కృతి అంటూ వ్యాధులను వ్యాపిస్తున్న నేటి పరిస్థితులను విద్యార్థులు సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. సందర్భంగా ఈరోజు ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటంటే పీడీఎస్యు యొక్క ఉద్యమ చరిత్రని, వాళ్ళు చేసినటువంటి త్యాగాలని, పీడీఎస్యు ఎందుకు ఏర్పడింది, అది సాధించినటువంటి విజయాలేమిటి, విద్యార్థుల పట్ల ఏ విధంగా వారి సమస్యలని ఎట్లా తీసుకుని అవి విజయవంతంగా ముందుకు తీసుకుపోయింది, ఒక్కో సందర్భంలో ప్రభుత్వాలకి వెన్ను పుట్టేటట్లుగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 1974 సంవత్సరంలో ఏర్పడినటువంటి పీడీఎస్యు జార్జ్ ప్రేరణతోటి, అదేవిధంగా జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో ఏర్పడ్డ పీడీఎస్యు క్రమక్రమంగా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా విస్తరించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన అనేకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పీడీఎస్యు విస్తరించింది. దానికి కారణం ఏంటంటే పీడీఎస్యుకు ఉన్నటువంటి ఒక నిబద్ధత, సామాజిక పరిస్థితుల పట్ల, దేశ ఆర్థిక పరిస్థితుల పట్ల, మహిళల పట్ల, దళితుల పట్ల ఒక స్పష్టమైనటువంటి ఆలోచనే దాని విస్తరణకు కారణం. ఆనాడు 80లలో రమేజాబి అనేటటువంటి ముస్లిం మహిళ పోలీస్ స్టేషన్లో రేప్ చేయబడితే దానికి పెద్ద ఎత్తున ఒక నెల రోజుల పాటు ఉద్యమం జరిగింది. ఇప్పుడంటే అది సాధారణమైపోయింది, కానీ అప్పుడు అది ఒక పెను సంచలనం. దానికి సంబంధించింది అప్పుడు మహిళా సంక్షేమ శాఖ మంత్రి రోడా మిస్త్రీ అనేది ఉన్నది. ఆ రోడా మిస్త్రీ ఎందుకంటే ముస్లిం మహిళలందరూ కూడా అరబ్